టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఉన్నది చెప్పేశారు. మహానాడు వేదికగా పార్టీ జనాలనుద్దేశించి మాట్లాడుతూ ఆ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్ర జనాలకు విన్నపం చేశారు. అది కూడా అభివృద్ధిని జతచేర్చి మరీ స్పష్టంగా చెప్పారు. ఏపీలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మారిస్తే కుదరదన్నారు. ఏకంగా కొన్ని టర్మ్ల పాటు అధికారం అలా టీడీపీకి దఖలు పడేలా చూడాలని కూడా కోరారు. అంటే బాబు ఉద్దేశంలో ఎన్నికలు అన్నది జస్ట్ లాంఛనప్రాయంగా ఉండాలన్నమాట. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ఆయన అంటున్నారు. అలా టీడీపీని వదులుకోరాదని ఆయన విన్నవిస్తున్నారు. మధ్యలో టీడీపీ చేయి జనాలు వదిలేస్తే అది పార్టీకి రాజకీయంగా చేసే నష్టం కంటే ఏపీ అభివృద్ధి పరంగా చేసే నష్టం అధికంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో 2019 నుంచి 2024 మధ్య పాలనలో సరిగా లేదని, అరాచకం సాగిందని, అలాగే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పుకొచ్చారు. దానిని సరిచేసుకుని ఒక గాడిన రాష్ట్రాన్ని తీసుకుని రావడానికి తాను ఎంతగానో శ్రమిస్తున్నా అన్నారు బాబు. మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని జనాలను వేడుకుంటున్నారు. అధికార మార్పిడి వల్ల అభివృద్ధి అన్నది వైకుంఠపాలెలో పాముని మింగిన మాదిరిగా నేలకు దిగజారడం మంచిది కాదని హితవు చెబుతున్నారు. సరే, బాబు విన్నపం సబబే అనుకున్నా జనాల ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నది చర్చగా ఉంది. అలా స్వాతంత్రం వచ్చాక 3.5 దశాబ్దాల పాటు ఏకదాటిగా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని ఏలింది. అయితే టీడీపీ పేరుతో ఒక బలమైన ఆల్టర్నేషన్ రావడంతో జనాలు ఆ వైపు మళ్లారు. అలా 1983లో టీడీపీ నెగ్గింది. ఇది 1989లోనూ అలాగే జరిగింది. ఎన్టీఆర్ మీద మోజు తగ్గి కాంగ్రెస్ని జనాలు గెలిపించారు. తిరిగి 94లో కాంగ్రెస్ని ఓడించి ఎన్టీఆర్కి పట్టం కట్టారు. 99 లెక్క ప్రకారం కాంగ్రెస్ పగ్గాలు అందుకోవాలి కానీ బీజేపీతో పొత్తు, వాజ్పేయి ఒక్క ఓటుతో అధికారం కోల్పోయారు అన్న సానుభూతి, కార్గిల్ వార్ ఎమోషన్స్ అన్నీ పొత్తు పార్టీగా టీడీపీకి కలిసి రావడంతో చంద్రబాబు గెలిచారు. అయితే అది కూడా పెద్ద మార్జిన్తో కాదు, తక్కువ సీట్లతోనే. ఇక 2004 నాటికి రాజకీయ సన్నివేశం పూర్తిగా మారిపోయింది. వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది. 2009 నాటికి చూస్తే ఖచ్చితంగా టీడీపీ గెలవాలి. కానీ మధ్యలో ప్రజారాజ్యం రావడంతో ఓట్లు చీలి బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2014 విభజన ఏపీలో చూస్తే తొలి టర్మ్ టీడీపీ మెజారిటీ గెలిస్తే రెండవ టర్మ్ 2019లో వైసీపీ భారీ విజయం అందుకుంది. ఇక 2024లో అంతకు మించి అన్నట్లుగా టీడీపీ కూటమిని జనాలు గెలిపించారు. ఇక 2029 గురించి చూస్తే జనాలు ఎలాంటి తీర్పిస్తారనేది చర్చగా ఉంది. ప్రతి 5 ఏళ్లకు అధికార మార్పిడి అన్నది ఏపీ ప్రజలు అలవాటు చేసుకున్న రాజకీయ సూత్రం. అందువల్ల వైసీపీ తామే అధికారంలోకి వస్తామని ఆశపడుతోంది. దానిని బ్రేక్ చేయడానికి టీడీపీ చాలా వ్యూహాలని రచిస్తోంది.